విద్యా కార్యక్రమంలో అతి ముఖ్యమైన ఘట్టం మూల్యాంకనం అని పేర్కొన్నవారు నార్మన్ గ్రీన్ ల్యాండ్. విద్యార్థి ప్రగతితో పాటు పరీక్షించడంతో పాటు ఉపాధ్యాయుని బోధనా విజయాన్ని తెలియజేసేది మూల్యాంకనం. విద్యార్థుల ప్రగతిని మార్కుల రూపంలో కానీ ఖచ్చితమైన గణనలో సూచించడాన్ని ఏమంటారు? మాపనం. జ్ఞానేతర రంగ లక్ష్యాలను పరీక్షించడానికి దోహదపడే మూల్యాంకన సాధనాలుగా వేటిని చెప్పవచ్చు? మౌలిక ప్రశ్నలు. కింది వాటిలో మూల్యాంకన లక్షణం కానిది ఏది? సరైన సమాధానం బోధనలో బహిర్గతం. కింది వాటిలో సరైనది కాని వాక్యం ఏది? మూల్యాంకనం గుణాత్మకమైనది, మాపనం పరిమాణాత్మకమైనది, మాపనం గుణాత్మకమైనది. వీటిలో సరైన సమాధానం మూల్యాంకనం పరిమాణాత్మకమైనది. పరిసరాల విజ్ఞానం ప్రశ్నాపత్రంలో ఖాళీలు పూరించండి అనే ప్రశ్నలకు సరైన వాక్యం ఏది? సరైన సమాధానం ఖాళీని వాక్యం చివరిలో ఇవ్వాలి. వ్యాసరూప ప్రశ్నలను పోలి ఉండే సమాధానం లేని లేదా 4 వాక్యాలలో సమాధానం ఇవ్వదగినవి ఏవి? సరైన సమాధానం లఘు ప్రశ్నలు. బహుళిచ్ఛిన్నమైన ప్రశ్నలతో కూడే ప్రశ్నను ఏమని పిలుస్తారు? స్టెమ్. అశోకుడు ఏ మతంను స్వీకరించాడు అనే ప్రశ్న కింది ఏ రకమైన లక్ష్యాత్మక ప్రశ్నగా గుర్తించడం జరుగుతుంది? సరైన సమాధానం లఘు ప్రశ్న, అతి లఘు ప్రశ్న. విద్యార్థులు సమాధానం స్వేచ్ఛగా రాయడానికి, తన సృజనాత్మకతను ప్రదర్శించడానికి అవకాశం గల ప్రశ్నలు ఏవి? సరైన సమాధానం వ్యాసరూప ప్రశ్నలు. విద్యార్థులలో జ్ఞాన లక్ష్యాన్ని మాత్రమే పరీక్షించగలిగే ప్రశ్నగా దేనిని పేర్కొంటారు? సరైన సమాధానం సత్యాసత్య ప్రశ్న. తక్కువ సమయంలో ఎక్కువ మందిని ఎక్కువ విషయ పరిజ్ఞానాన్ని పరీక్షించడానికి అవకాశం గల పరీక్షలుగా వేటిని భావిస్తారు?
సరైన సమాధానం లక్ష్యాత్మక పరీక్షలు. కింది వాటిలో వేటిని అనియత పరీక్షగా భావిస్తారు? సరైన సమాధానం ఉపాధ్యాయ నిర్ణీత పరీక్షలు. ఒక పాఠశాలకు, ఒక తరగతికి, ఒక పాఠ్య విషయానికి ఒక పరమైన పరీక్షగా దేనిని భావిస్తారు? సరైన సమాధానం ఉపాధ్యాయ నిర్ణీత పరీక్ష. తయారు చేసిన ప్రశ్నాపత్రం నీలి నక్షలోని విషయాన్ని అనుసరించి ఉన్నది లేనిది తెలుసుకోవడానికి ఉపయోగపడే అంశం ఏది? విద్యార్థి ప్రగతి నివేదిక. ప్రశ్నల నిధి యొక్క ఆవశ్యకతను సిఫారసు చేసిన కమిటీ ఏది? కొఠారి కమిటీ. ప్రాచీన కాలంలో మూల్యాంకనంలో భాగంగా విరివిగా ఉపయోగించే ప్రశ్నలు. సరైన సమాధానం వ్యాసరూప ప్రశ్నలు. బహుళిచ్ఛిన్నమైన సమాధాన ప్రశ్నలలో సరైన సమాధానం కాకుండా మిగతా జవాబులను ఏమని పిలుస్తారు? సరైన సమాధానం వికర్షణీయాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.